సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. అనాదిగా వస్తున్న మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం అద్భుతమైన పురాణ గాథల సమాహారం. ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్న ఆ పరమాత్మ లీలలు అనంతం. ప్రతి దైవ రూపం వెనుక ఒక పరమార్థం ఉంది. ప్రతి అవతారం వెనుక ఒక ధర్మ సూత్రం ఉంది. తరతరాలుగా మనకు స్ఫూర్తినిస్తున్న ఆ దేవదేవుల జన్మ వృత్తాంతాలను, వారు చూపిన ధర్మ మార్గాన్ని మరియు మన పుణ్యక్షేత్రాల వైభవాన్ని కళ్ళకు కట్టే ఆధ్యాత్మిక ప్రయాణం దైవ దర్శనం. హిందూ పురాణాల ప్రకారం మానసాదేవి సర్పాలకు రాణి మరియు పరమశివుని మానసపుత్రికగా ప్రసిద్ధి చెందింది. ఈమెను విషహారిణి అని, భక్తులను సర్పభయం నుండి రక్షించే దేవత అని కొలుస్తారు. ముఖ్యంగా బెంగాల్ మరియు దక్షిణ భారత ప్రాంతాల్లో ఈమె ఆరాధన ఎక్కువగా కనిపిస్తుంది. మానసాదేవి జీవిత చరిత్ర మరియు ఆమె అవతార రహస్యం వెనుక ఉన్న విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మానసాదేవి జననం. పురాణాల ప్రకారం మానసాదేవి శివుని యొక్క మనస్సు నుండి జన్మించింది. అందుకే ఆమెకు మానస అనే పేరు వచ్చింది. ఒక కథనం ప్రకారం శివుని వీర్యం ఒక తామర కాడ ద్వారా పాతాళానికి చేరినప్పుడు అక్కడ సర్పరాజైన వాసుకి తల్లి అయిన కద్రువ నిర్మించిన విగ్రహానికి ప్రాణం వచ్చి మానసాదేవి జన్మించిందని చెబుతారు. ఆమె పుట్టిన తర్వాత సర్పరాజు వాసుకి ఆమెను తన సోదరిగా స్వీకరించాడు. అవతార రహస్యం మరియు ఉద్దేశం. మానసాదేవి అవతారం వెనుక ప్రధానంగా 2 ఉద్దేశాలు ఉన్నాయి. విష నియంత్రణ. సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన హాలాహలం నుండి లోకాన్ని రక్షించటానికి ఆ విషాన్ని నియంత్రించే శక్తిగా ఆమె అవతరించింది. అందుకే ఆమెను విషహరి అని పిలుస్తారు.
భక్తి నిరూపణ. మానసాదేవి భూలోకంలో తన భక్తిని చాటుకోవడానికి, ముఖ్యంగా శివభక్తుల చేత పూజలు అందుకోవటానికి అనేక పరీక్షలు ఎదుర్కొంది. ఆమె కేవలం సర్పాల దేవత మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే కరుణామయి. మానసాదేవి జీవితంలోని కీలక ఘట్టాలు. జగత్కారు మునితో వివాహం. బ్రహ్మదేవుని సూచన మేరకు మానసాదేవి జగత్కారు అనే మహర్షిని వివాహం చేసుకుంది. వీరికి కలిగిన కుమారుడే అస్తికుడు. జనమేజయుడు చేసిన సర్పయాగం నుండి సర్పజాతిని రక్షించింది ఈ ఆస్తికుడే. చాంద్ సౌదాగర్ కథ. మానసాదేవి చరిత్రలోని అత్యంత ప్రసిద్ధమైనది చాంద్ సౌదాగర్ అనే శివభక్తుని కథ. చాంద్ సౌదాగర్ ఒక గొప్ప వ్యాపారి మరియు పరమ శివభక్తుడు. అతను మానసాదేవిని దేవతగా అంగీకరించడానికి నిరాకరిస్తాడు. దీనివల్ల అతని 6 కుమారులు పాము కాటుకు గురై మరణిస్తారు. చివరికి అతని కోడలు బెహులా తన భర్తను బతికించుకోవటానికి స్వర్గానికి వెళ్లి దేవతలను మెప్పించి మానసాదేవి గొప్పతనాన్ని మామగారికి తెలిసేలా చేస్తుంది. చివరికి చాంద్ సౌదాగర్ తన ఎడమ చేత్తో మానసాదేవికి పూజ చేయడంతో ఆమెకు భూలోకంలో దేవతగా గుర్తింపు లభిస్తుంది. మానసాదేవి రూపం, ప్రతీకలు. ఆమె సాధారణంగా సర్పాల మీద కూర్చొని ఉంటుంది లేదా 7 సర్పాల పడగల నీడలో ఉంటుంది. ఆమె చేతిలో ఒక పాము, మరొక చేతిలో కలశం లేదా పద్మం ఉంటుంది. ఆమె కళ్ళలో ఒక కన్ను ఉండదు. పార్వతీదేవి ఆగ్రహం వల్ల ఒక కన్ను కోల్పోయిందని పురాణగాథ. ముఖ్యమైన పేర్లు: విషహరి, విషాన్ని హరించేది. పద్మావతి, పద్మంలో జన్మించింది. జగద్గౌరి, లోకానికి గౌరవప్రదమైనది. సిద్ధయోగిని, యోగశక్తి కలిగింది. మానసాదేవి అవతార రహస్యం. మానసాదేవి పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఆమె పేరులోనే ఉంది. మనస్సు నుండి పుట్టింది కాబట్టి ఆమె మానస, శివుని మానసపుత్రి. ఒక కథనం ప్రకారం శివుని తేజస్సు పాతాళంలోకి ఒక పద్మంపై పడినప్పుడు ఆ పద్మం నుండి ఒక సుందరమైన కన్య ఉద్భవించింది. ఆమె సర్పరాజు వాసుకి సంరక్షణలో పెరిగింది.
శివుని మనస్సు నుండి ఉద్భవించిన కారణం చేత ఆమెకు అపారమైన యోగశక్తులు లభించాయి. విష నివారణ శక్తి. సముద్ర మథనం సమయంలో హాలాహలం పుట్టినప్పుడు లోకాలను రక్షించడానికి శివుడు ఆ విషాన్ని మింగాడు. అయితే ఆ విష ప్రభావాన్ని నియంత్రించి లోకంలో సర్పాల వల్ల కలిగే విష భయాన్ని పోగొట్టడానికి ప్రకృతి స్వరూపిణి అయిన దేవి మానసగా అవతరించింది. జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టాలు: కఠినమైన తపస్సు. మానసాదేవి పుట్టిన తర్వాత తన తండ్రి అయిన పరమశివుని అనుగ్రహం కోసం 1000 ఏళ్ల పాటు కఠిన తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఆమెకు సర్వ విద్యలు, అష్టసిద్ధులు మరియు విషహరి అనే వరాన్ని ప్రసాదించాడు. అలాగే కృష్ణ పరమాత్మ నుండి సిద్ధయోగిని అనే బిరుదును పొందింది. వైవాహిక జీవితం. బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారం ఆమె జగత్కారు అనే మహర్షిని వివాహం చేసుకుంది. జగత్కారు మహర్షి చాలా కఠినమైన నియమాలు కలవాడు. ఒకసారి మానసాదేవి నిద్రపోతున్న తన భర్తను సంధ్యావందనం కోసం నిద్రలేపగా తన నిద్రకు భంగం కలిగించినందుకు ఆయన ఆగ్రహించి ఆమెను వదిలి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఆమె గర్భవతి. పుత్రుడు ఆస్తికుడు. భర్త వదిలి వెళ్లిన తర్వాత ఆమెకు ఆస్తికుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ ఆస్తికుడే భవిష్యత్తులో జనమేజయుడు చేసే సర్పయాగం నుంచి సర్పజాతి మొత్తాన్ని రక్షించి తన తల్లి కీర్తిని నిలబెడతాడు. భూలోకంలో ఆరాధన. చాంద్ సౌదాగర్ కథ. మానసాదేవికి దేవతగా గుర్తింపు రావటం వెనుక చాంద్ సౌదాగర్ అనే వర్తకుడి కథ చాలా కీలకం. చాంద్ సౌదాగర్ పరమశివ భక్తుడు. అతను మానసాదేవిని పూజించటానికి నిరాకరిస్తాడు. ఆమె ప్రభావం వల్ల అతను తన 6 కుమారులను, సంపదను కోల్పోతాడు. చివరి కుమారుడైన లఖిందర్ కూడా వివాహ రాత్రి పాము కాటుకు గురై మరణిస్తాడు.
అతని భార్య బెహులా తన పాతివ్రత్య శక్తితో గంగా నదిలో తన భర్త శవంతో ప్రయాణించి దేవతలను మెప్పించి మానసాదేవి సాయంతో భర్తను బతికించుకుంటుంది. ఈ భక్తికి ముగ్ధుడైన చాంద్ సౌదాగర్ చివరికి మానసాదేవిని పూజిస్తాడు. అప్పటి నుండి మానసాదేవికి భూలోకంలో శాశ్వతమైన పూజలు అందటం మొదలయ్యాయి. మానసాదేవి విశిష్టత మంత్రం. ఆమెను పూజించేవారు ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసే దేవ్యై స్వాహ అనే మంత్రాన్ని పఠిస్తారు. ఆమె చేతిలో పద్మం, శరీరంపై సర్పాలు భూషణాలుగా ఉంటాయి. ఆమె భక్తులకు సంతాన ప్రాప్తిని, ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది ఇవాల్టి దైవ దర్శనం. రేపటి దైవ దర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.